నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। ఒమన్లోని అల్ దఖిలియా గవర్నరేట్ పోలీసులు నిజ్వా మరియు ఇస్కి విలాయత్లలో వరుస చోరీలు ఆందోళన కలిగిస్తున్నాయి। పలు ప్రాంతాల నుంచి మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడుతున్న 7 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు। వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు। శాంతి ఐక్యతా సందేశాన్ని చాటి చెప్పేందుకు యూఏఈ వ్యాప్తంగా ఉన్న బైకర్లు ఏకమయ్యారు। గత ఆదివారం ఉదయం దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమాకు దాదాపు 300 మోటార్ సైకిల్ బయలుదేరాయి। వరల్డ్ ఆఫ్ బైకర్స్ నిర్వహించిన ఈ ర్యాలీలో 45కు పైగా మోటార్ సైకిల్ క్లబ్ల రైడర్లతో పాటు పలువురు సోలో రైడర్లు కూడా పాల్గొన్నారు। చాలా మంది పాల్గొనే వారితో వారి కుటుంబాలు కూడా చేరగా కొందరు తమ భార్యలు పిల్లలతో కలిసి ప్రయాణించారు। మా వద్ద 300 కంటే కొంచెం తక్కువ బైకులు ఉన్నప్పటికీ చాలా మంది రైడర్లు ఫ్యామిలీలతో వచ్చారు। అందువల్ల మొత్తం పాల్గొన్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని WOB వ్యవస్థాపకుడు విక్టర్ కింగ్ అన్నారు। బైక్ ర్యాలీలో పాల్గొనేవారు దుబాయ్లో సిటీ ల్యాండ్ మాల్ సమీపంలో ఉదయం 5:30 గంటల ప్రాంతంలో అటెండ్ కావాలి। భద్రతా నియమాలను పాటిస్తూ ఈ బృందం ఉదయం 6:30 గంటలకు ఎమిరేట్స్ రోడ్ వెంబడి ఒకే లేన్లో ప్రయాణిస్తూ బయలుదేరింది। ఆ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో ఈ కాన్వాయ్ 110 కిలోమీటర్ల ప్రయాణాన్ని నాన్ స్టాప్గా ఉదయం 7:45 నుంచి 8 గంటల మధ్య మర్జాన్ ద్వీపాన్ని చేరుకుంది। అయితే మన చుట్టూ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఒక మంచి కారణం కోసం రైడర్లు ఏకం కావాలని తాను కోరుకున్నానని కింగ్ అన్నారు। అన్ని బైకులు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు గమనిస్తారు, మా సందేశం చాలా సులభంగా వారికి చేరుతుందని వెల్లడించారు। బైకింగ్ కమ్యూనిటీలోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ హైవే వెంబడి మోటార్ సైకిళ్ల పొడవైన వరుస ఒక దృశ్యాన్ని సృష్టించింది। వివిధ జాతీయతలు మరియు నేపథ్యాలకు చెందిన రైడర్లు ఒకే ఉమ్మడి లక్ష్యంతో ఇందులో పాల్గొన్నారు। మార్జన్ ద్వీపంలో పాల్గొన్న వారు రైడ్ తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మరియు అనుబంధాలు పెంచుకోవడానికి వీలుగా సామూహిక అల్పాహారం కోసం సమావేశమయ్యారు। ఈ కార్యక్రమంలో కొత్తగా ప్రారంభించబడిన మోటార్ సైకిల్ బ్రాండ్ సౌయో మోటార్స్ అల్పాహారాన్ని స్పాన్సర్ చేయడం ద్వారా మరియు టెస్ట్ రైడ్ల కోసం తమ సరికొత్త బైక్లలో కొన్నింటిని తీసుకురావడం ద్వారా ఈ ర్యాలీలో భాగస్వామిగా మారింది। పిల్లల భద్రతను నిర్ధారించడానికి తల్లిదండ్రులు మరియు సంరక్షకులు పిల్లల భద్రతా మార్గదర్శకాలను పాటించాలని, వారిని ప్రమాదాల నుంచి రక్షించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది। ఈ మేరకు సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్టులో పిల్లలు మునిగిపోకుండా నిరోధించడానికి స్విమ్మింగ్ పూల్స్లో ఉన్నప్పుడు వారిని పర్యవేక్షించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది। 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను వాహనాల్లో ముందు సీట్లలో కూర్చోబెట్టడం, వాహనాల్లో వారిని ఒంటరిగా వదిలేయడం మరియు ఆట వినోద ప్రదేశాల్లో వారిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కూడా మంత్రిత్వ శాఖ హెచ్చరించింది। అత్యవసర పరిస్థితుల్లో పిల్లలతో ప్రశాంతంగా అవగాహనతో వ్యవహరించాలని సూచించింది। అలాగే వారి వయసుకు తగిన ఎలక్ట్రానిక్ గేమ్లను ఎంచుకునేలా చూడాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చింది। ఈ మార్గదర్శకాలను పాటించడం వల్ల ప్రమాదాలను తగ్గించి పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించవచ్చని MOI పేర్కొంది। కస్టమ్స్ నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేస్తూ కస్టమ్స్ పోర్టుల గుండా ఎంట్రీ ఎగ్జిట్ను సులభతరం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, జట్టు కృషిని బలోపేతం చేయాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అధిపతి యూసఫ్ అల్ నువై స్పష్టం చేశారు। ఈ మేరకు కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన జారీ చేసింది। దేశంలోని పోర్టులలో పనితీరు పురోగతిని సమీక్షించడానికి మరియు తాజా పరిణామాలను అంచనా వేయడానికి అల్ నువై సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో క్షేత్రస్థాయి కార్యకలాపాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను సమీక్షించారు। అధిక స్థాయి సామర్థ్యాన్ని కొనసాగించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించారు। వివిధ పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధత ప్రాముఖ్యతను అల్ నువై తెలిపారు। మారుతున్న అవసరాలు మరియు పరిపాలన వ్యూహాత్మక లక్ష్యాలను అనుగుణంగా కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు। సంస్థాగత సమైక్యతను బలోపేతం చేయడం, కస్టమ్స్ పని వాతావరణాన్ని మెరుగుపరచడం, గరిష్ట సామర్థ్యంతో నాణ్యమైన సేవలను అందించాలని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్న విస్తృత సమన్వయ ప్రయత్నాల్లో భాగంగా కొనసాగుతున్న పరిణామాల మధ్య ఈ సమావేశం జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు। 2026 IMD స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు మెరుగైన పనితీరు నమోదు చేశాయి। రియాద్ ప్రపంచవ్యాప్తంగా 27వ స్థానం నుండి 24వ స్థానానికి ఎగబాక, మక్కా 50వ స్థానంలో, జెడ్డా 55వ స్థానంలో, మదీనా 67వ స్థానంలో, అల్ ఖోబార్ 64వ స్థానంలో నిలిచాయి। అల్ ఉలా 112వ స్థానం నుంచి 85వ స్థానానికి ఎగబాకి మెరుగైన పురోగతిని నమోదు చేసింది। ప్రపంచవ్యాప్తంగా ఉన్న 148 నగరాల్లో హైల్ మరియు హఫర్ అల్ బాటిన్ నగరాలు మొదటిసారిగా ఈ సూచికలో చేరాయి। వరుసగా 33వ మరియు 100వ స్థానాలు పొందాయి। సేవలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు వాటి ప్రభావంపై నివాసితుల అభిప్రాయాల ఆధారంగా నగరాలు ఆధునిక సాంకేతికతలను ఎలా స్వీకరిస్తున్నాయో ఈ ప్రపంచ సూచిక కొలుస్తుంది। కృత్రిమ మేధస్సు సంవత్సరం 2026ను జరుపుకుంటున్న తరుణంలో పట్టణ సేవలను మెరుగుపరచడానికి మరియు జీవన నాణ్యతను పెంచి ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేసే స్మార్ట్ సుస్థిర నగరాలను నిర్మించడానికి సౌదీ అరేబియా చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఈ ఫలితాలు బలాన్ని చేకూర్చాయని అధికారులు హర్షం వ్యక్తం చేశారు।
బహ్రెయిన్ అధ్యక్షతన కైరోలో జరిగిన అరబ్ లీగ్ సమావేశం ముగిసింది. జెరూసలేంలోని ఇటీవలి పరిణామాలను వ్యతిరేకిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈజిప్ట్లో బహ్రెయిన్ రాయబారి మరియు అరబ్ లీగ్కు శాశ్వత ప్రతినిధి అయిన ఫౌజియా బింట్ అబ్దుల్లా జైనల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం జెరూసలేంలో ఇజ్రాయెల్ చర్యలపై పెరుగుతున్న ఆందోళనపై దృష్టి సారించింది. ఇందులో మతపరమైన ప్రదేశాల ప్రవేశంపై ఆంక్షలు, పాలస్తీనా ఖైదీలను ప్రభావితం చేసే శాసనపరమైన పరిణామాలు కూడా ఉన్నాయి. అల్ అక్సా మసీద్ మూసివేతను మరియు భక్తులపై విధించిన ఆంక్షలను ఖండిస్తూ పాలస్తీనా ప్రతిపాదించిన తీర్మానాన్ని ప్రతినిధులు ఆమోదించారు. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలని వారు పేర్కొన్నారు. ఖైదీల మరణశిక్షకు సంబంధించి ఇటీవల ఆమోదించబడిన ఇజ్రాయెల్ చట్టాన్ని కూడా ఈ తీర్మానం తిరస్కరించింది. అది అంతర్జాతీయ మానవతా ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొంది. రాయబారి జైనల్ తన ప్రసంగంలో అరబ్ దేశాల సమన్వయ చర్యల ఆవశ్యకతను వివరించారు. జెరూసలేంలోని పరిణామాలు ఆ నగరం మతపరమైన పవిత్రతకే కాకుండా ప్రాంతీయ స్థిరత్వానికి కూడా ముప్పు కలిగిస్తున్నాయని హెచ్చరించారు. పవిత్ర స్థలాల పరిరక్షణకు, పాలస్తీనా ప్రజల హక్కులకు భరోసా ఇచ్చేందుకు మరింత బలమైన అంతర్జాతీయ జోక్యం అవసరమని పిలుపునిచ్చారు. జెరూసలేం చట్టపరమైన మరియు చారిత్రక స్వరూపాన్ని మార్చే విధానాల పట్ల సమావేశం హెచ్చరించింది. బహ్రెయిన్ 2 రాష్ట్రాల పరిష్కారం ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేశారు. 1947 సరిహద్దుల వెంబడి తూర్పు జెరూసలేంను రాజధానిగా చేసుకుని ఒక స్వతంత్ర పాలస్తీనా రాష్ట్రాన్ని స్థాపించడానికి మద్దతు తెలిపింది. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.